హీరోయిన్గా ఉండేటప్పుడు జయకుమారి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు. హలం, జయకుమారి, జయమాలిని వీళ్ళు ముగ్గురు అప్పుడు డాన్సర్స్. అదే మలయాళంలో నేను బ్లాక్ బెల్ట్ అన్నాను కదా, అమ్మాయికి నేను అమ్మాయిని ఒక దెబ్బ కొట్టాలి, అమ్మాయి జైల్లో ఉంటుంది, మేమిద్దరం ప్రిజనర్స్, ఆ అమ్మాయి నన్ను కొట్టాలి, నేను ఆ అమ్మాయిని కొట్టాలి. అప్పటికే ఒక ఫైట్ మాస్టర్తో అమ్మాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 సార్లు కొట్టింది ఆయన్ని బుగ్గ మీద. అప్పుడు ఆయన కొంచెం కోప్పడ్డాడు, అమ్మా ఏదో నన్ను కొట్టావు, పర్వాలేదు, నేను విత్స్టాండ్ అవ్వగలుగుతున్నాను, ఇప్పుడు అమ్మాయి హీరోయిన్తో నువ్వు చెయ్యాలి, నువ్వేంటి అసలు నీకు ఆ బుగ్గ నుంచి పక్కకి పాస్ చేయడమే నీకు తెలియడం లేదు, ఇప్పుడు అమ్మాయి నీతో ఎట్లా చేస్తుంది అనుకుంటున్నావు అని. అప్పటికీ నేను నిలబడి చూస్తున్నాను, నాకంటే మా మదర్కి ఎక్కువ టెన్షన్ ఉంది. అమ్మ ఏం చేశారంటే హలం దగ్గరికి వెళ్ళి, జయకుమారి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్లీజ్ ఇదే మళ్ళీ అన్ని షూటింగ్లు ఆగిపోతాయి, దానికి ఏదైనా అయితే అమ్మ నీకు కావాలంటే ఇంకోసారి ప్రాక్టీస్ లేకపోతే మార్చమని చెప్పు అంటే, మా అమ్మని ఏదో ఒక మాట అంది, మాకు తెలిసి ఏం చేయాలో మీరేంటి ఇక్కడికి వచ్చేది ఇలా. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది అనమాట. దెన్ ఆ సెట్లోనే ఆ అమ్మాయిని నాకు గొడవ, ఆవిడ అంటే నాకంటే సీనియర్ అనుకోండి, కరెక్ట్గా ఏం చేసింది, ఆ ఫైటర్కి ఎలా కొట్టిందో ఈ దవడ మీద ఫుల్. యాక్చువల్గా ఏంటంటే ఫైట్ అనేది జస్ట్ ఇట్ షుడ్ గో లైక్ దిస్, అలా మానేసి స్ట్రీట్గా వచ్చి ఇక్కడ కొట్టేటప్పటికి ఫెయింట్ అయిపోయాను. అంటే మీకు అర్థమవుతుంది, ఇలా పెట్టి దవడ మీద ఇలా కొట్టేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయాను. అన్కాన్షియస్ అయిపోయి నెక్స్ట్ డే నేను ఆర్టిస్ట్ నేను వర్క్ చేయను, నేను చేయను. అంటే నేను అనేది అలాంటి సిచ్యువేషన్స్ నాకు జనరల్గా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. మీరు డూప్ని ప్రిఫర్ చేయరు మ్యాక్సిమం కదా యాక్షన్ సీక్వెన్స్లో, మరి మీకు ప్రమాదాలు ఎదురయ్యాయి కదా? మా అమ్మ లేనప్పుడు ఎలాగో మా అమ్మగారు ఇప్పుడు లేరు కాబట్టి, కానీ మా అమ్మ లేనప్పుడు చాలా వెధవ పనులు చేసేదాన్ని. వెధవ పనులు అని అంటే తర్వాత మా అమ్మ అంటే మీడియాలో చెప్పకూడదు, చీపురు కట్ట తిరిగేసిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మ చీపురు కట్ట కొట్టేస్తారనమాట. ఎందుకు కొడతారు అని అంటే